మహాప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి ఉన్న దేవుని బిడ్డలందరికీ కూడా యేసు నామం పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. సో దేవాది దేవుడికి కృతజ్ఞత వందనాలు. ఈరోజు దేవుడు మనల్ని దర్శించి ఆయన మనకిచ్చు వాగ్దానము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడండి. ఆ వాగ్దానము తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అని, తర్వాత మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ఈ 10వ అధ్యాయంలో ఆయన సెలవిచ్చిన మాట, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే దేనిని బట్టి? మనం చూస్తున్న కార్యాలను బట్టో, ఎదురు చూస్తున్న వాటిని బట్టో, మనం ఆశిస్తున్న దానిలోనో ముందుగా మన శక్తి సామర్థ్యాలు ఏ విషయానికి సరిపోవండి, ఎందులోనూ సరిపోవు అసలు. కాకపోతే ఆ విషయాలన్నిటిలోనికి కూడా మనం అనుకున్న ఆశీర్వాదమును మనం చూడాలంటే అది మనల్ని ప్రేమించిన మన ప్రియ పరలోకపు తండ్రి ఆ పరిశుద్ధుని నామమును బట్టి మాత్రమే మనం అడుగుచున్న ఎదురు చూస్తున్న కార్యాలలో ఆయన ఆశీర్వాదమును మనం చూడగలమండి. అందుకు దేవుడు సెలవిస్తూ చెప్తున్నటువంటి మాట, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. కాబట్టి ఈరోజు ఏ స్థితిని బట్టి దేవునిలో కృంగిపోతూ మొరపెడుతున్నామో, ఎదురు చూస్తున్నామో, అనేకులలో మన సాక్ష్యాన్ని ఘనముగా ఇచ్చి దేవుని మహిమపరచాలని ఆశిస్తున్నామో, ఆ విషయాలలో దేవుని యందు గురి కలిగి మనం ప్రార్థన చేస్తున్న సమయంలో జవాబు రాలేదు, నేను చూడలేకపోతున్నానని కృంగిన స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని ఒక మాట ద్వారా బలపరుస్తున్నాడు. దేనిని బట్టి అంటే నీ కార్యమును, నీ తెలివితేటలను బట్టో, నీ జ్ఞానమును బట్టో, లేక నీకున్న అధికారాన్ని బట్టో, ఇహలోకపరమైన నీవు కలిగి ఉన్న సమస్తాన్ని బట్టో ఈ కార్యములో నువ్వు పొందుకోగలవని అనుకుంటున్నావేమో. కానీ అటువంటి విషయాల్లో కూడా జవాబు చూడలేని స్థితిలో నువ్వు గ్రహించగలిగితే ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి మాత్రమే మనము బలవంతులై ఉండగలము అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, సహోదరుడా, ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు, నీకు జవాబిస్తున్నాడు. ఎదురు చూస్తున్న కార్యములో, అంగలార్చుచున్న కార్యములో, కన్నీటితో మొరపెడుతున్న కార్యములో దేవుడు నీకు సెలవిస్తున్నటువంటి మాట, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండుడి అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఎదురు చూడడాన్ని బట్టో, కనిపెట్టడాన్ని బట్టో, అడగడాన్ని బట్టో, ఆయన యందు మొరపెట్టడాన్ని బట్టో, దేనిని బట్టో మనం దేవుడి దగ్గర ఎదురు చూస్తున్నామేమో, విసిగిపోతున్నామేమో, వేసారిపోతున్నామేమో, అలసిపోతున్నామేమో, దేవుడు మనకిస్తున్న జవాబు ఏమై ఉందనంటే, ఆయన మనతో మాట్లాడుతూ ఆయన సెలవిస్తున్నటువంటి మాట, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండుడి అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి అంటే నీ కార్యము కాదు, నీ తెలివి కాదు, నీ జ్ఞానము కాదు, నీకున్న శక్తి సామర్థ్యము బట్టి కాదు, కానీ దేవుని మహాకృపను బట్టి మాత్రమే నువ్వు దేవుని సన్నిధిలో బలవంతుడిగా ఉండి మొర్రపెడుతూ ప్రార్థన చేస్తే, బలవంతులుగా అంటే ఏ విధంగా అంటే ఆహారం తిని బలంగా ఉండమని కాదు, జీవాహారాన్ని ధ్యానించి శక్తిమంతులయ్యే విశ్వాసములో నిలబడి బలవంతులుగా నిలబడమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఏ స్థితిని బట్టి దేవునిలో అడుగుతున్నావో, ఏ పరిస్థితి కొరకు దేవునిలో అంగలారుస్తున్నావో, ఏ కార్యము కొరకు దేవుని ముందు మొరపెడుతున్నావో, పదే 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 దేవునిలో కనిపెట్టి ఆయన దగ్గర ఎదురు చూస్తున్నావో, ఆ కార్యములో దేవుడు నీకు జవాబు ఇవ్వడానికి నీ ఎదుటకొచ్చి నీతో మాట్లాడుతున్నాడు. ఆ పరిశుద్ధిని కార్యమును నువ్వు పొందుకోవాలంటే తుదకు అని అంటాడు. అంటే నీ ప్రయత్నము చేసి ఎదురు చూసి నువ్వు కనిపెట్టాల్సిన స్థితిలో అన్నీ చేసి విసిగి వేసారి ఉన్నావేమో, కానీ ఆ చివరికి నువ్వు తెలుసుకోవాల్సింది ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండుడి అని సెలవిచ్చిన వాక్యము ద్వారా నువ్వు బలము పొందుకొని ఆయన మహిమపరచాలని ఆ దేవాది దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, సహోదరుడా, ఈరోజు దేవునిలో ఆయన ఆశీర్వాదం అందుకొని ఆయన మహిమపరుస్తూ ముందుకెళ్ళాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇంతవరకు నీ శక్తిని నమ్ముకున్నావేమో, ఇంతవరకు నీ జ్ఞానం మీద ఆధారపడ్డావేమో, ఇంతవరకు నీకున్న తెలివితేటలను ఆధారం చేసుకున్నావేమో, కానీ దేవుడు ఈరోజు నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. నీ తెలివి, నీ జ్ఞానము, నీకున్నటువంటి అధికారమును బట్టి కాదు, కానీ ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి మాత్రమే మీరు బలవంతులై ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. అపవాదిని జయించాలన్నా, వాడిని ఎదిరించాలన్నా, వాడి తంత్రములను ఎదుర్కోవాలన్నా ఆయన ఇచ్చిన సర్వాంగ కవచమును ధరించుకొని అపవాది తంత్రములను జయించడానికి శక్తిని, బలమును ఆ పరలోక తండ్రి ద్వారా మనము పొందుకొని ఆయనను మనము మహిమపరచగలం. అందుకే ఆ దేవుడు తన వాక్యము ద్వారా ఈరోజు మనల్ని
బలపరిచి ముందుకు నడిపిస్తున్నాడు. అందుకే ఆయన సెలవిచ్చిన వాక్యము, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండుడి. ప్రియ సహోదరి సహోదరుడు, ఆ బలం లేని స్థితిలో కృంగి ఉన్న నీతో మాట్లాడుతున్న ఈ మాటని ఈరోజు నువ్వు ఆధారం చేసుకో, ఆశ్రయంగా మార్చుకో. అప్పుడు నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన శక్తిని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించి ఆయన మహిమ పొందడానికి సిద్ధపడి ఉన్నాడు. ఇటు కృప దేవుడు ఈ వాక్యము ద్వారా మనకందరికీ అనుగ్రహించి ఆ పరిశుద్ధుడు మాత్రమే మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.